కాంగ్రెస్ పార్టీ అంటే కరప్షన్, కరువు అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 6 గ్యారంటీలు అమలు చేయడంలో సీఎం రేవంత్ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్ రెడ్డి దిగజారి గాడిదగుడ్డు నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. అటు పార్లమెంటు ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పార్టీ కాడి పడేసిందని విమర్శించారు. మొదటి క్వార్టర్లోనే తమ సత్తా ఏందో చూపించారు. కాంగ్రెస్ పార్టీ అంటే కరప్షన్, కాంగ్రెస్ పార్టీ అంటే కరువు, కాంగ్రెస్ పార్టీ అంటే మరి మోసం, కాంగ్రెస్ పార్టీ అంటే దగా, కాంగ్రెస్ పార్టీ అంటే ఫ్యామిలీ రూల్, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలను మభ్యపెట్టడం అనేది అయితే ఉన్నదో అది తెలంగాణలో కూడా రుజువైంది, అంతకుముందు కర్ణాటకలో రుజువైంది, అంతకుముందు హిమాచల్ ప్రదేశ్లో రుజువైంది. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలకు గాడిద గుడ్డు మరి ఈరోజు ఇచ్చాడు. నాకు ఈరోజు చూస్తే అర్థమవుతున్నది, కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు కూడా మార్చుకున్నట్టుంది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు నెత్తిలో గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు. అందరూ అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మార్చుకొని గాడిద గుడ్డు పెట్టుకున్న గుర్తు అనుకుంటున్నారు. కాబట్టి గాంధీ భవన్లో కూడా గాడిద గుడ్డు పెట్టారు. గాంధీ భవన్లో చేయి గుర్తు పెట్టుకోవాలి ఎలక్షన్స్ అప్పుడు, కానీ గాడిద గుడ్డు పెట్టుకున్నారు. గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు చేయి గుర్తు చూపించాలి, కానీ నెత్తిలో గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు. అంటే వీళ్ళు చేయి గుర్తు మార్చుకొని గాడిద గుడ్డు పెట్టుకున్నారా అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2011లో జనగణన జరిగింది కదా, వీళ్ళ హయాంలో ఉంది కదా, అప్పుడు వాళ్ళు ఎందుకు చేయలేదు? ఎవరికి పెంచుతామంటున్నారు? అన్కాన్స్టిట్యూషనల్ సమాజానికి పెంచుతామంటున్నారు. రాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చిందో దాన్ని